Hi everyone, this is Lalita. Heartily welcome to our channel Murugan's Mom. ఆల్రెడీ thumbnail చూసే ఉండుంటారు కదా. మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్స్ చూద్దాం. తక్కువ బడ్జెట్లో రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా, మనకి అక్కడ డార్మెటరీ ఉందా, ఆశ్రమం ఏదైనా ఉందా అని అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్, అక్కడ మనకి డార్మెటరీ ఏమీ లేదండి, ఆశ్రమం కూడా లేదు. క్లాక్ రూమ్ అవైలబుల్ ఉంది, మన లగేజ్ ఏదైనా ఉంటే క్లాక్ రూమ్ యూస్ చేసుకోవచ్చు. అన్ సీజన్లో మనకి 800 రూపీస్ నుండి రూమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సీజన్లో డబుల్ చేస్తున్నారు. మేము తీసుకున్న అకామిడేషన్ వీడియో చేసి అందించాను కదా, ఆ వీడియోలోనే బడ్జెట్లో రూమ్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఈ వీడియోలో ఇంకొకసారి మీకోసం మొబైల్ నెంబర్ ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, చెక్ చేయండి. నేను ఇచ్చే మొబైల్ నెంబర్ జోగేశ్వర్ భవన్, చిన్నమస్తా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ వీడియోలో, అలాగే భువనేశ్వరి టెంపుల్ వీడియోలో ఈ వే మీకు కనపడుతుంది, ఒకసారి చెక్ చేయండి. బగలాముఖి టెంపుల్ సరౌండింగ్స్లో బడ్జెట్లో రూమ్స్ ఉన్నాయని విన్నాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, అక్కడ ఉండే పాండాల మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలి, మీరు బలి పూజలు, హోమాలు చేయించుకుంటే మాత్రమే మనకి పాండాలు అవసరం అవుతారు. నార్మల్గా మనం దర్శనం చేసుకోవాలి అనుకుంటే మనకి ఎవరి అవసరము లేదు. అలాగనే దశమహావిద్యల హోమం ప్రైస్ అడుగుతున్నారు. ఏ అమ్మవారికి ఆ టెంపుల్లోనే బలి పూజలు, హోమాలు చేస్తున్నారు. మీకు పూజలకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా, మీరు ఏం పూజలు చేయించుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని మీకు ప్రైస్ ఉంటుంది. అక్కడ ఉండే పాండా నెంబర్ డిస్క్రిప్షన్లో, అలాగే ఫస్ట్ కామెంట్లో వదులుతాను. ఒకసారి చెక్ చేసి మీకు ఎటువంటి పూజలు కావాలి, ఏమిటి, దాని ప్రైస్ ఎంత అనే డీటెయిల్స్ని వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. అక్కడ ఉండే పండాలందరూ హిందీ మాత్రమే మాట్లాడుతున్నారండి. ఓకే, పాండా నేమ్ వచ్చేసి నిరుపమ్ శర్మ పండాజీ. చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరికన్నా నిజంగా వర్క్ ఉంటేనే కాల్ చేయండి, లేదంటే నెంబర్ తీసేస్తే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ప్లీజ్ వర్క్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. స్పెషల్ దర్శన్ కోసం అడుగుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండి టెంపుల్ బయట వైపున క్యూలో నిలబడి ఉంటే 7 గంటలకి టికెట్ కౌంటర్ ఓపెన్ చేస్తున్నారు. 500 రూపీస్ టికెట్ తీసుకుని వెనుక ఉన్న ఛాంబర్లో వెయిట్ చేయాలి. స్పెషల్ దర్శనానికి 3 to 4 అవర్స్ టైం పడుతుంది. ఇదే స్పెషల్ దర్శనం పౌర్ణమి లేదా అమావాస్య ఇటువంటి రోజుల్లో 6 to 8 అవర్స్ టైం పడుతుంది. మనకి స్పెషల్ దర్శన్ ఆన్లైన్ బుకింగ్ కూడా అవైలబుల్ ఉంది. మా కామాఖ్య .ఆర్గనైజేషన్ వెబ్సైట్ బ్రౌజ్ చేసి మీరు స్పెషల్ దర్శన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అదే ఫ్రీ దర్శన్కి అయితే మనం విఐపి పార్కింగ్ ఏరియాలో వీడియోలో చూపించాను. ఆ ప్లేస్లో సిద్ధేశ్వర్ టెంపుల్ దగ్గర తెల్లవారుజామున 1 గంట నుండి వెయిట్ చేస్తున్నారు. 6:30, 7 ఆ టైం అవుతుల్లో కల్లా మనకి దర్శనం అవుతుందండి. లేదు 4కి మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఈజీగా 9 ఆ టైం అవుతుల్లోకి మనకి దర్శనం అయితే అయిపోతుంది. మనకి మార్నింగ్ 6 to నైట్ 7 వరకు మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుంది. అది ఫ్రీ లైన్ అయినా స్పెషల్ దర్శనం అయినా ఆ టైం వరకు మాత్రమే అలౌ చేస్తారు. అక్కడ చాలామంది పాండాలు ఉంటారు. వెళ్ళిన తర్వాత కూడా మనం కన్సల్ట్ చేయవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 3 days అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుందా అని అడిగారు. అన్నీ చూడడానికి 5 days ఈజీగా పడుతుందండి. లేదు మేము రెస్ట్ తీసుకోకుండా నడుస్తాము అని అంటే కనుక 4 days ఈజీగా పడుతుంది. నా ఒపీనియన్ ఏమిటంటే, మనం చాలా ఖర్చు చేసి మ్యాక్సిమం 36 to 40 అవర్స్ జర్నీ చేసి ఇంత శ్రమపడి వెళ్తాం కదా,
మళ్ళీ మళ్ళీ వెళ్తామో వెళ్ళమో తెలీదు. వెళ్ళినప్పుడు ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండేలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం అండి. అలాగనే మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. మన వాళ్ళు వస్తున్నారు, దశమహావిద్యల్లో 2-3 టెంపుల్స్ చూసి వెళ్తున్నారు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ఎనర్జీ ఉంటుందండి. ఒక్కొక్క ప్లేస్లో అడుగుపెట్టినా సరిపోతుంది. వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం కవర్ చేయడానికే ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు నాకు వాట్సాప్ చేశారు. రహస్య శక్తిపీఠం అని చెప్పావు, జరాసంధుడి పక్క స్ట్రీట్ నుండి సిమెంట్ రోడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి, ఆ స్ట్రీట్ ఎండింగ్కి వచ్చాక రైట్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పావు. రూట్ సరిగ్గా చూపించలేదు అని అడిగారు. మేము ఈ వే నుండి అయితే వెళ్ళలేదండి. జరాసంధుడి టెంపుల్ నుండి ఇంకా క్రిందకు వెళ్ళి చుట్టూ తిరిగి ఏదో కొండెక్కి మళ్ళీ ఈ వేలోకే వచ్చాము. సో మాకు నడక ఎక్కువయింది. శక్తిపీఠాన్ని దర్శించుకుని తిరిగి వెనక్కి వచ్చే సమయంలో ఈ వైపుగా వచ్చాము. ఆ టైంకి మాకు వీడియో షూట్ చేసే ఓపిక అయితే లేదండి. మన హార్ట్ బీట్ మనకే చాలా గట్టిగా వినిపిస్తుంది. దట్స్ వై వీడియో షూట్ చేయలేదు. అక్కడ మనకి గైడ్స్ అయితే ఎవ్వరూ లేరండి. పండాన్ని రిక్వెస్ట్ చేస్తే ఎవరినన్నా ఇచ్చి ఈ గుప్త కామాఖ్య వే చూపించడానికి పంపించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ సందర్భంగా మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ గైడ్గా వెళ్ళడానికి ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ 1-2 సార్లు చూడండి. అక్కడికి వెళ్ళి 2-3 రోజులు సెర్చ్ చేయండి. మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఓన్లీ గుప్త కామాఖ్య మాత్రమే కాకుండా అన్ని టెంపుల్స్ చూపించేలా గైడ్ చేయండి. మీకు హిందీ వచ్చుంటే మరీ మంచిది. మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువగానే వస్తున్నారండి. పెట్టుబడి లేని వ్యాపారం, మనకి భయం ఉండదు. అంత దూరం వెళ్ళాలా అని అనుకోవద్దండి. డబ్బు లేకపోతే సాటి మనిషిగా విలువివ్వలేని మానవ బంధాల మధ్య మనం ఉన్నాం. అమ్మవారికి దగ్గరగా ఉండే అవకాశం ఎవరికుందో. నా సలహా నచ్చినట్లయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఈ రోజుకి ఇవేనండి మీ క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.